బడ్జెట్ సీజన్ వచ్చేసింది. ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆ లెక్కల ఆధారంగా దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ రూపొందించుకుంటాయి. ఈసారి ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. గత ఏడాది అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం 3,22,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అప్పటికి రాష్ట్ర చరిత్రలో అదే అతి పెద్ద బడ్జెట్. అంతకు ముందు ఏడాది 2024-25 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనా వ్యయం 2,94,000 కోట్ల కంటే నెక్స్ట్ ఇయర్ లో 30,000 కోట్లు పెరిగింది. ఈసారి అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గడిచిన ఏడాది కాలంలో రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటి వరకు ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు ప్రారంభిస్తాయి. పోలవరం, అమరావతి పనులు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు వేల కోట్లు వెచ్చిస్తున్నాయి. పారిశ్రామిక మౌలిక వసతుల పనులు వేగం పుంజుకోవడంతో రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లోనే ట్యాక్స్ ఇన్కమ్ 1,00,000 కోట్లు దాటింది. వచ్చే ఏడాది ఇంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ 4 లక్షల కోట్లకు దగ్గరగా ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. సంపద పెంచడం ద్వారా మౌలిక వసతులు అభివృద్ధి చేసి, సంక్షేమ పథకాల అమలు చేసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ప్రగతి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. చెప్పినట్లే రాష్ట్ర సంపదను ఏటికేడాది పెంచుతూ పోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయ రంగం పురోగతితో రానున్న 3 ఏళ్లలో బడ్జెట్ 5 లక్షల కోట్ల మార్కు దాటడం ఖాయమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.